ప్రాసెస్ పెడతాను కదా, ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ దిస్ ఈస్ అవర్ ఫిల్టరింగ్ లైట్స్ అన్నమాట. ఆఫ్టర్ దీన్ని మేకింగ్ ఇది గాయస్ ఎలా ఉందంటే మీరు చూడొచ్చు, పురుగు ఇక్కడ ఇవి మీకు తెలిసిందే క్యూబ్వి, అండ్ ఇవి వచ్చి మంకీవి. నెక్స్ట్ దీని లోపల ఉన్న ఇవి వచ్చి స్టోన్స్, అండ్ ఇవి వచ్చి కురుకురేలో వచ్చి రింగ్స్. అర్థమైందా? ఇది వచ్చిన డాల్. నేను ఇట్లా ఫిట్ చేసేసాను. నెక్స్ట్ పార్ట్ చూపిస్తున్నా. బాయ్. నెక్స్ట్ టైం వచ్చి బ్యాటర్ ఆన్ చేసుకొని ఒక టబ్కి ఇలా అటాచ్ చేసుకునేయండి. పిల్లో కవర్ తెలుసు కదా, దాన్ని అంటారు. అంటే నాకు ఇక్కడ టైం అయిపోతుంది, సో అటాచ్ చేసాక ఎలా ఉందో చూద్దామా? ఇలా ఉంది, ఓకేనా? నెక్స్ట్ పార్ట్ చేసేద్దామా? డన్. నెక్స్ట్ పార్ట్ వచ్చి ఇవి మీకు చూపించినవి. ఈ పార్ట్స్ ఇక్కడ పెడితేవా అయిపోయింది కదా. ఒకవేళ ఏదైనా పార్ట్ కింద పడిందో చూసుకొని ఆ డాల్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుందో ఇలా ఉంది కదా. నెక్స్ట్ లైట్ సెటప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ లైట్స్ తెలిసింది శబరిమలలో మా డాడీ తెచ్చాడు. నా దగ్గర స్పేర్ ఒక పీస్ పెట్టుకున్నట్టు గుర్తుంది. నేను మా డాడీ అది తెచ్చాడు. అయ్యో పడిపోయింది ఐ థింక్. ఓకే, అది చీకటి. హే, స్పేర్ పీస్ ఎక్కడ? స్పేర్ పీస్ కనిపించట్లేదు. లేండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న పీస్తో చేసేద్దాం. దీన్ని అటాచ్ చేసుకోవాలని చూద్దాం. దిస్ ఈస్ అటాచ్డ్ టైప్. నెక్స్ట్ ఇది మీకు తెలిసిందే టైలేజర్ మిడిల్ పార్ట్. నెక్స్ట్ ఈ ల్యాంప్ అవుట్ పెడేస్తే సెటప్ అయిపోయినట్టు దీనిపైన ఇది పెట్టేస్తాను. డన్ అయిపోయింది. నెక్స్ట్ లైట్ సెటప్ ఆన్ చేద్దాం. లైట్ సెటప్ ఆన్ చేసాక ఎలా ఉందో చూడాలి కదా మీరు. మీకు ప్రాసెస్ కూడా చూపించా కదా, మీరు ట్రై చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా ఈ బ్లూ లైట్ అయిపోయింది కదా. దిస్ ఈజ్ ది నైట్ అంతా ఆన్ చేసిన పాపమే లేదు. ఆ పీస్ని వెతికి మళ్ళీ పెడతాను ఉండండిగా. ఇది అన్నమాట స్పేర్ పీస్. దీన్ని చూసారు అంత నీట్గా వాళ్ళు ప్యాక్ అయితే చేసేసారు. ఇది ఓకే బాయ్. విత్ ఈ ఐకాన్ స్టార్స్ బాయ్ చెప్తున్నారు.